క్యాంటీన్ ఖాళీ చేయాలని ఒత్తిడి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని క్యాంటీన్ నిర్వహణ విషయంలో వివాదం నెలకొంది. క్యాంటీన్ నిర్వాహకురాలు తారాలక్ష్మిని క్యాంటీన్ ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే తమకు ఇచ్చిన ఒప్పందం పూర్తి కాకుండానే ఖాళీ చేయమనడం అన్యాయమని తారాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణం పోయినా ఉపాధిని వదులుకోము, తమకు ఉపాధి కల్పించిన ఈ క్యాంటీన్ ని వదులుకునే ప్రసక్తి లేదని తారాలక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణం పోయినా సరే న్యాయ పోరాటం చేస్తామని ఆమె అన్నారు. గడువుకు ముందే ఖాళీ చేయమంటే ఎలా? తమకు 3 సంవత్సరాల పాటు క్యాంటీన్ నిర్వహణకి ఒప్పందం కుదిరిందని గడువు ముగియక ముందే ఖాళీ చేయమనడం సరికాదని తారాలక్ష్మి ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం తమ ఉపాధిని దూరం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కలెక్టరేట్ క్యాంటీన్ నిర్వాహకురాలు తారాలక్ష్మి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరారు. చెప్పేసి వచ్చి టీలు పెట్టి నలుగురు పోసి మా సాయంత్రం దాకా ఉండి మీరు తాళం వేసుకొని పోయినాక రాత్రి మా ఇంట్లో మా సామాన్ అంతా ఇట్లా వేసేది తాళం పడగొట్టి అన్ని. ఇప్పుడు మీ రూమ్కు తాళం ఉంది కదా, ఎవరు వేసారు? ఎవరు వేసిందో మాకు తెలియదు సార్. ఎవరు వేసిందో మాకు తెలియదు. మేము ఇందాక తీద్దామని వచ్చేవరకు ఇట్లా చేశారు సార్. మరి ఆ హోటల్ ఎవరిదమ్మా? ఆ హోటల్ అది మాకు తెలియదు సార్. మాకు 2 సంవత్సరాలు ఉంది సార్. అగ్రిమెంట్ సార్ కలిస్తే మీరు ఏది సార్, మరి మేము కూడా గ్రూపు మహిళలమే కదా, మాకెందుకు ఇవ్వాలి సార్? మరి ఏంటంటే సార్ అన్నాడు, మీరు కూడా ఫైనల్ చేసుకోండి, వస్తే మీకు ఇస్తాము, లేకపోతే లేదు అన్నాడు. మళ్ళీ పోయినాము ఒకసారి కలుద్దామని, మమ్మల్ని కలుద్దానికి అవకాశం. అగ్రిమెంట్ ఉంది కదా, తాళం పలగొట్టిన తర్వాత కలిసారు. ఇప్పుడు వెళ్ళేది కలవాలి, ఇప్పుడు వెళ్ళేది కలవాలి. అగ్రిమెంట్ ఉంది అమ్మా, అగ్రిమెంట్ ఉంది సార్. అగ్రిమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్. 2 సంవత్సరాలు, రేపు మార్చి వస్తే సంవత్సరం, ఇంకా 2 సంవత్సరాలు ఉంది సార్. మేము మిస్ అన్నపూర్ణ క్యాంటీన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. మాకు గత కలెక్టర్ గారు ఐఏఎస్ ముజామిల్ ఖాన్ గారు మాకు ఒక 3 years అగ్రిమెంట్ ఇచ్చారు. కలెక్టరేట్ ఐఏఎస్ గారు త్రూనే మాకు అగ్రిమెంట్ వచ్చింది. దెన్ మేము దాన్ని సేఫ్గా క్లీన్గా నడుపుకుంటూ ఉన్నాము. ఈ నడుపుకుంటున్న పీరియడ్లో మాకు కొన్ని మంత్స్ బ్యాక్ ఇప్పుడు ప్రెసెంట్ ఐఏఎస్ గారి నుంచి వెకేట్ చేయాలి అని మాకు నోటీస్ వచ్చింది. మేము పలుమార్లు కలవాలని ప్రయత్నించాము, కానీ ఏ రోజు అది కుదరలేదు. మరి ఎందుకో మాకు తెలీదు. దెన్ మేము అడగాలనుకున్నాము, ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మాకు ఎందుకు వెకేట్ చేయమన్నారు అనే దానికి రీజన్ అనేది అయితే తెలీదు. ఫుడ్ బాగాలేదా, ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందా, ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయంటే ఇప్పటి వరకు నో ఇష్యూ మా తరఫు నుంచి అయితే. సో మేము ఎంత ట్రై చేసినా కలవడం కుదరపోయేసరికి మేము కోర్టును ఆశ్రయించాము. ఇంకా ఏ దిక్కు లేని వాళ్ళకి కోర్టే దిక్కు అంటారు కదా. సో అలా కోర్టుకి వెళ్ళినప్పుడు మాకు స్టేటస్కో వచ్చింది, మమ్మల్ని నడుపుకోమన్నారు మా టైం పీరియడ్ వరకు. అదే ఆశించి వాళ్ళు ఇచ్చింది ఫాలో అయ్యి మేము వచ్చి నిన్న ఈవినింగ్ మా క్యాంటీన్ తెరుచుకున్నాము. కొంతసేపు ఉన్నారు, కొంతసేపు ఉండి తర్వాత ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఈ రోజు పొద్దున మళ్ళీ అదే విధిగా మేము క్యాంటీన్ ఓపెన్ చేసుకొని నడుపుకుందామని వచ్చేసరికి తాళం పగలగొట్టేసి అటు పక్కన విసిరేసింది, మీరు కూడా చూడొచ్చు. అండ్ మా సామాను, లోపల ఉన్న సామాను ఏమయ్యాయో కూడా ఇప్పటివరకు మాకు తెలీదు. ఎవరు తీశారు, ఎవరు ఏం చేశారని తెలీదు. ఎవరికైనా బాధ అయితే, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదంటే కలెక్టర్ గారి దగ్గరకు వస్తారు. అట్లాంటిది కలెక్టర్ ఆఫీస్లోనే ఇట్లా జరగడం అనేది, దాన్ని ఆ వర్డ్స్ ఎట్లా పెట్టాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మహిళలు ముందుకు రండి, మహిళలు ముందుకు వచ్చి పాల్గొనండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకోండి అంటారు. అట్లాంటి ఒంటరి మహిళలు, తిను ఓనర్ నడిపేది, తనకి హస్బెండ్ లేరు, కిడ్స్ లేరు, ఎవ్వరు. వీళ్ళ హస్బెండ్ ఏం వర్క్ చేయరు, తిను బయటకు వచ్చింది, వాళ్ళ హస్బెండ్స్ పిల్లలు సపోర్ట్ చేయడానికి వాళ్ళు బయటకు వచ్చారు. ఇట్లాంటి మహిళలు ఒక అడుగు వేసి బయటకు వచ్చి పనులు చేసుకుంటుంటే ఇప్పుడు జరిగేది ఇది అనమాట సమాజంలో. సో దీనికి కంపల్సరీ మాకు ఆన్సర్ కావాలి. కలెక్టర్ గారు సీసీటీవీ పర్యవేక్షించి, కంపల్సరీ ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్ కాబట్టి, ఆ కారిడార్లో ఉన్న సీసీటీవీ పర్యవేక్షించి ఎవరు ఇట్లాంటి చర్యకు పాల్గొన్నారు అని మాకు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ దీనిపైన యాక్షన్ తీసుకోండి. మేము కూడా కంప్లైంట్ లెటర్ రాసి ఇన్వార్డ్లో ఇచ్చాము. ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేస్తాము.